ఆధారాలపై గోతులు అన్నటువంటిది హైలైట్ చేశారు. జగన్ సర్కార్ టైంలో అంతా పాడైపోయిందని చెప్పేసి ఇప్పుడు బాగుపడిపోయిందని చెప్పి మళ్ళీ ఇట్లాగ తయారవుతున్నాయి అన్నటువంటిది చెప్పుకొస్తున్నారు. లేకపోతే పీపీపీ కాలేజీల నియంత్రణ సర్కారుదే అంటూ కొత్త మెడికల్ కాలేజీలపై సీఎం స్పష్టీకరణ. నాణ్యమైన వైద్య సేవలకు పీపీపీ విధానం. ఒక్కో మెడికల్ కాలేజీకి 50 ఎకరాలు, 25 ఎకరాల కాలేజీ ఆసుపత్రి, 25 ఎకరాల పారామెడికల్ నర్సింగ్, పేదలకు ఉచితంగా 70% పడకలు, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్తో తగ్గనున్న వైద్య భారం. సమీక్షలో చంద్రబాబు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో 100కు 100 పడకలు పేదలకే ఉంటాయి కదా, మరి ఇక్కడ 70% ఏంటి? అప్పుడు అది ప్రభుత్వం అవుతుందా, ప్రైవేట్ది అవుతుందా? ప్రభుత్వ ఆజిమాయిషి. ఇప్పుడున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద ప్రభుత్వ ఆజిమాయిషి కాకుండా పక్కింటి వాళ్ళ ఆజిమాయిషి ఉంటుందా? కామన్గా ఎవరికి జనాన్ని ఎలా మోసం చేయొచ్చు అన్నది నీచాతి నీచ పత్రిక యొక్క అలవాటు నడుస్తుందన్నమాట. లేకపోతే 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ళు, 2029 జనవరి కల్లా హౌసింగ్ ఫర్ ఆల్. సీఎం పొరపాట్లు జరగకూడదు, జాప్యం చేయకూడదు, ప్రతి 3 నెలలకు ఒకసారి సామూహిక గృహప్రవేశాలు, వచ్చే ఉగాదికి 5 లక్షల మందికి ఇళ్ల తాళాలు. ఇక ఉమ్మడి కుటుంబాన్ని ప్రోత్సహిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి. టిట్కో గృహ నిర్మాణ శాఖపై చంద్రబాబు సమీక్ష. మీకోసంలో నేను పాల్గొంటా, ప్రజాప్రతినిధుల అధికారులు హాజరు కావాలి, నా లేఖను ప్రతి రైతు ఇంటికి అందించాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్పై దృష్టి పెట్టాలి, ఫార్మర్ యాప్తో అన్నదాత చెంతకు సాంకేతికత, వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. కార్మికులందరికీ